విశాఖలో భారీగా నగదు వెండి గంజాయి పోలీసులకు పట్టుబడింది. నగరంలో లాడ్జీ తనిఖీల్లో కోటి రూపాయల నగదును టాస్క్ ఫోర్స్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో గుర్తించారు. భారత్ కుమార్ రాజ్ పురోహిత్ హైదరాబాద్ నుండి బస్సులో నగదు తీసుకొచ్చినట్లు పోలీసులు నిర్ధారించారు. దువ్వాడ పరిధిలో ఇన్నోవా కారులో అక్రమంగా తరలిస్తున్న 100 కేజీల గంజాయిని కూడా స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ దిశ ఏసీపీ ప్రేమ్ కాజల్ తెలిపారు. విశాఖపట్నం సిటీ పోలీస్ వాళ్ళు అలాగే ఎస్ఈబీ వాళ్ళు సిటీ టాస్క్ ఫోర్స్ లా అండ్ ఆర్డర్ పోలీస్ 3 వింగ్స్ కలిసి యాంటీ డ్రగ్ వీక్ లో భాగంగా రైడ్స్ చేయడం అలాగే వెహికల్స్ చెకింగ్ చేయడం స్పెషల్ డ్రైవ్స్ సిటీ మొత్తం కండక్ట్ చేస్తున్నాం. దానిలో భాగంగా ఈరోజు ఎర్లీ మార్నింగ్ లో మనకి దువ్వాడ లిమిట్స్ లో రాజీవ్ నగర్ బోర్డ్ అనే ఏరియాలో ఒక ఇన్నోవా కారులో 100 కేజెస్ గాంజా తరలిస్తున్నారని ఖచ్చితమైన సమాచారం రావడంతో ఎస్ఈబీ స్టాఫ్ అలాగే దువ్వాడ ఇన్స్పెక్టర్ లక్ష్మి గారు వాళ్ళ టీము అంతా కూడా ఇంటర్సెప్ట్ చేసి ఆ వెహికల్ ని అలాగే అందులో ఉన్న గౌరవ్ అనే అతన్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఇందులో A1 ముద్దాయి సుబ్బారెడ్డి ఎలియాస్ సురేష్ అనే అతను ఎక్స్పాండింగ్ లో ఉన్నారు. ఇది 740/20 సెక్షన్ 8C అలాగే 20B ఆఫ్ NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఆ డ్రైవ్ లో భాగంగానే 2 టౌన్ లిమిట్స్ లో అల్లిపురంలో బౌడరా రోడ్ లో ఉన్న లాడ్జెస్ ని చెకింగ్ చేస్తుండగా పవన్ పుత్ర లాడ్జ్ లో మనకి 29 కేజెస్ సుమారు ఉన్న సిల్వర్ ఆర్టికల్స్ అంటే దానికి ఎటువంటి బిల్స్ కూడా లేనివి మనకి 2 మనుషుల దగ్గర మనం తీసుకోవడం జరిగింది. పంచనామా రాసి సీజ్ చేయడం జరిగింది. అందులో హిమ్మత్ సింగ్ రాథోడ్ అలాగే సోహన్ సింగ్ అని చెప్పి వీళ్ళిద్దరూ కూడా విజయవాడ నుంచి వచ్చారు. విజయవాడ నుంచి వచ్చి ఈ పవన్ పుత్ర లాడ్జ్ లో ఉండి లోకల్ గా ఉన్న మార్కెట్ కి బిల్లులు లేకుండా ఈ వస్తువుల్ని అమ్మకాలు జరపడానికి చూస్తుండగా మేము పట్టుకోవడం జరిగింది. అలాగే థర్డ్ కేసు కూడా 2 టౌన్ లిమిట్స్ లో రాయల్ రాజస్థాన్ అనే లాడ్జ్ లో ఇందులో భరత్ కుమార్ పురోహిత్ అలాగే చోటు రామ్ అనే 2 వ్యక్తులు వీళ్ళు హైదరాబాద్ నుంచి ట్రావెల్స్ బస్ లో రావడం జరిగింది. ఈ రోజు ఉదయం వీళ్ళు 1 crore రూపీస్ క్యాష్ ని అన్అకౌంటెడ్ క్యాష్ అన్నమాట. అందుకని 41-102 CRPC కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ లెక్కపత్రం లేని ఈ క్యాష్ ని కూడా మనం ఆ లాడ్జ్ లో 202 రూమ్ నెంబర్ నుంచి వాళ్ళిద్దరి సమక్షంలో మనం సీజ్ చేసి కేసు నమోదు చేసడం జరిగింది. అన్అకౌంటెడ్ సిల్వర్ బిల్స్ లేని సిల్వర్ ని కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అందించడం జరుగుతుంది. అలాగే ఈ కేసు 697/20 అని 1 crore క్యాష్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఆల్రెడీ ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. యాజ్ పర్ లా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి వాళ్ళకి డబ్బు అది హ్యాండ్ ఓవర్ చేయడం చేస్తుంది.